ప్రముఖ రియాలిటీ షో తెలుగు బిగ్ బాస్ సరికొత్త సీజన్ ప్రారంభమైంది. హోస్ట్గా కింగ్ నాగార్జున ఉన్నారు. ఈసారి సీజన్ 8లో మాత్రం ఎంటర్టైన్మెంట్, ఫన్లు, ట్విస్టులకు, టర్న్లకు లిమిటే లేదంటున్నారు నాగార్జున. ఇన్ఫినిటీ ఆఫ్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ పేరుతో మొదలైన ఈ సీజన్లో హౌస్మేట్స్ను ఇద్దరి చొప్పున కలిపి హౌస్లోకి పంపారు. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ను 7 జంటలుగా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళారు. అలాగే ఈ సీజన్కు సంబంధించి 3 కండిషన్స్ పెట్టారు. హౌస్కు కెప్టెన్ ఉండడు. బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్కు రేషన్ కూడా ఇవ్వరు, వాళ్ళే సంపాదించుకోవాలి. అలాగే ప్రైజ్ మనీ 0 అంటూ రివీల్ చేశాడు. అంటే హౌస్మేట్స్ ఆటను బట్టి ప్రైజ్ మనీ లిమిట్లెస్ గా మారుతుందని అర్థం. ఇక బిగ్ బాస్ 8లో పాల్గొనే పోటీదారులను ఒకసారి చూద్దాం. అందులో మొదటిగా యష్మి గురించి మాట్లాడితే, ఈమె తొలిసారిగా బిగ్ బాస్ 8లోకి అడుగుపెట్టారు. బుల్లి తెరపై సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. హౌజ్లోకి వెళ్లే ముందు యష్మి మాట్లాడారు. తనకు ప్రస్తుతం బాయ్ ఫ్రెండ్ లేడని, ఒకప్పుడు ఉండేవాడని, అతని యాటిట్యూడ్ భరించలేకే తాను అతడిని వదిలించుకున్నానని చెప్పింది. అలాగే తనకు పెళ్లిపై ఎలాంటి అభిప్రాయం లేదని, మొదట రిలేషన్షిప్, లవ్ ఓకే అయిన తర్వాత అప్పుడు పెళ్లి చేసుకుంటానని చెప్పారు. పెద్దలు కుదిర్చిన పెళ్లి మాత్రం అస్సలు చేసుకోబోనని కారాఖండిగా తేల్చి చెప్పేశారు. ఇంకా తనకు వంట చేయడం రాదు, కానీ బిర్యానీ లేకుండా మాత్రం అస్సలు ఉండలేనని చెప్పారు. హౌస్లో తనకెలాంటి స్ట్రాటజీలు లేవని, మంచి పోటీ మాత్రం తప్పకుండా ఇస్తానని చెప్పారు. ఇక రెండవ పోటీదారుడు నిఖిల్. ఇతడు కన్నడ సినిమాల్లో హీరోగా నటించారు. డాన్సర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చి అనుకోకుండా హీరోగా మారిపోయారు. సినిమాల్లో నటిస్తే మంచి విలన్ పాత్ర చేయాలని ఉందని తన మనసులో మాట చెప్పారు. బిగ్ బాస్ సీజన్లో బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండాలనుకుంటున్నానని, ప్రస్తుతానికి తాను సింగిల్ గా ఉన్నానని, కేవలం ఆట మీద ఆసక్తితోనే బిగ్ బాస్ కు వచ్చినట్లుగా చెప్పాడు. తాను ఏ అమ్మాయిని వెతకనని, తన భార్యను చూసే విషయంలో మొత్తం తన అమ్మ చూసుకుంటున్నారని చెప్పారు. అలాగే హౌస్ లో మనశ్శాంతి కావాలి, కానీ అది అక్కడ దొరకదని తెలుసు అంటూ నిఖిల్ తెలిపాడు. ఇక మూడవ పోటీదారుగా అభయ్ నవీన్ హౌస్ లోకి వెళ్లారు. ఈయన నటుడిగా, దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. పెళ్లి చూపులు మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్వహిస్తున్న యాక్టింగ్ స్కూల్లో ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ లో తాను ఒకడినని గుర్తు చేసుకున్నారు. లెజెండరీ యాక్టర్ ఏఎన్ఆర్ తన నటనను మెచ్చుకున్నారని చెప్పుకొచ్చారు. మొదట నటుడిగా కొన్ని సినిమాలు చేసిన తర్వాత రామన్న యూత్ సినిమాతో దర్శకుడిగా మారారు. మళ్ళీ ఇప్పుడు అతనికి బిగ్ బాస్ అనే మంచి వేదిక దొరికింది. ఇక నాలుగవ పోటీదారు ప్రేరణ. ఈమె కన్నడలో రంగనాయకి టీవీ షోతో మంచి పాపులర్ అయ్యారు. ఇప్పుడు పలు తెలుగు సీరియల్స్ లో కూడా నటిస్తున్నారు. తాను ఎప్పుడూ సంతోషంగా ఉంటూ పక్కన ఉన్నవారిని సంతోషంగా చూడాలని అనుకుంటానని చెప్పారు. తనతో పోటీ పడే పోటీదారుల పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నానని చెప్పారు. ఎందుకంటే తాను ఆటలు బాగా ఆడతానని చెప్పారు. అలాగే తాను హీరోయిన్ రష్మిక చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పారు. మేమిద్దరం ఎప్పుడు కలిసినా స్కూటీ వేసుకొని అర్ధరాత్రులు రోడ్లపైన తిరిగిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఇక ఐదవ పోటీదారు ఆదిత్య ఓం. ఈయన లాహిరి లాహిరి లాహిరిలో చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. హౌస్లోకి వెళ్లే ముందు ఆదిత్య మాట్లాడారు. 2025 తర్వాత కొన్ని తాను చేసిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయంటూ కాస్త బాధపడ్డారు. అప్పుడు ఇంట్లో నుంచి కనీసం బయటకు కూడా రాలేదని చెప్పారు. తర్వాత 2010లో మళ్లీ కెరీర్ను ప్రారంభించి 4 హిందీ సినిమాలకు దర్శకత్వం వహించారు. వాటికి అవార్డులు కూడా వచ్చాయంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు తనకు బిగ్ బాస్ అనేది పెద్ద ఛాలెంజ్ అంటూ హౌస్లోకి అడుగుపెట్టారు. ఇక ఆరవ పోటీదారు సోనియా. ఈమె రామ్ గోపాల్ వర్మ నుంచి వచ్చిన దిశ మూవీతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాను బిగ్ బాస్ కు రావడానికి కారణం కూడా ఉందని చెప్పారు. డబ్బులున్న వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడికి వద్దామనుకున్నా కుదరదు. అతి తక్కువ మందికి వచ్చే అవకాశం తనకు వచ్చిందంటూ సంబరపడింది. హౌస్ లో లిమిట్లెస్ గా ఫ్రెండ్స్ కావాలి. తను కలారి, కరాటే కూడా నేర్చుకున్నానని చెప్పారు. అంతేకాదు తన చేతిలో 3 దెబ్బలు కూడా పడ్డాయని చెప్పారు. ఇక ఏడవ పోటీదారు బెజవాడ బేబక్క. ఈమె తన మాటలు, ప్రాసలు, పంచు డైలాగులతో నెటిజన్స్ కు వినోదాన్ని పంచుతారు. అలా అందరికీ తెలిసిన ఆమె అసలు పేరు మాత్రం మధు నెక్కంటి. ఆమె చేసే వీడియోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంటాయి. అయితే సీజన్ 8లో పోటీదారుగా అడుగుపెట్టిన ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. బెజవాడలో బేబీలు, బేబమ్మలు ఎక్కువ, అందుకే ఆ పేరు పెట్టుకున్నానని చెప్పారు. ఇక ఎనిమిదవ పోటీదారు శేఖర్ భాషా. ఇతడు ఇంజనీరింగ్ తర్వాత రేడియో జాకీగా కెరీర్ ప్రారంభించి 18 IRF అవార్డులు కూడా తీసుకున్నారు. తానెప్పుడు యాక్టివిస్టుగా మారుతానని అనుకోలేదని చెప్పారు. పురుషుల పట్ల సమాజం వ్యవహరిస్తున్న తీరు మార్చుకోవాలని, లేకపోతే కుటుంబాలు చితికిపోతాయని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ప్రాణాలకు తెగించి పోరాడదామని ముందుకు వచ్చినట్లుగా చెప్పారు. ఈ సీజన్లో అసలు సిసలైన శేఖర్ భాషను బిగ్ బాస్ లో చూస్తారంటూ చెప్పారు.
ఇక 9వ పోటీదారు కిరాక్ సీత. బేబీ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సీత బిగ్ బాస్ సీజన్ 8లో అడుగుపెట్టారు. తనకు వచ్చిన అవకాశాన్ని అందిపుంచుకుంటా అంటూ మనసుకు ఏం చెయ్యాలనిపిస్తే అది చేస్తూ వచ్చానని చెప్పారు. తాను ఎన్నో పాత్రలు చేసినా బేబీ సినిమాలో చేసిన పాత్రే తన ఫేవరెట్ అని చెప్పుకొచ్చారు. ఒక నటిగా చాలా సంతోషంగా ఫీల్ అయ్యానని చెప్పారు. అయితే వ్యక్తిగతంగానూ నన్ను అవమానించారు. ముందు ఒకలా వెనక మరొకలా ఉండేవాళ్ళంటే నాకు కోపం. కెమెరా ముందు నటించాలి, వెనక నటించకూడదంటూ చెప్పుకొచ్చారు. తనని తాను నిరూపించుకునేందుకు ఇది ఒక మంచి అవకాశమని చెప్పారు. ఇక 10వ పోటీదారు నాగ మణికంఠ. తాను కోల్పోయిన గౌరవాన్ని మళ్లీ పొందడానికి బిగ్ బాస్ షోకు వచ్చినట్లుగా తెలిపాడు. సామాన్యుడిగా సీజన్ 8లో అడుగుపెట్టినట్లుగా మణికంఠ నేపథ్యం చూస్తే మనకు అర్థమవుతుంది. 11వ పోటీదారు పృథ్వీరాజ్. ఇదొక అద్భుతమైన షో. ఇందులో పాల్గొనాలని ఎప్పటి నుంచో కోరిక అని చెప్పారు. అలాగే డబ్బు పేరు కోసం ఈ షోకు వస్తున్నట్లుగా తెలిపారు. అలాగే ప్రేక్షకుల నుంచి లిమిట్లెస్ ప్రేమ కావాలి అంటూ తెలుగు కన్నడ సీరియల్స్ నటుడు పృథ్వీరాజ్ అన్నారు. ఇక 12వ పోటీదారు విషయానికొస్తే ఈమె మీ అందరికీ బాగా తెలుసు. నటి యాంకర్ విష్ణుప్రియ. చివరకు బిగ్ బాస్ సీజన్ 8లోకి అడుగుపెట్టారు. తనకు ఈ సీజన్లో ఎంటర్టైన్మెంట్ లిమిట్లెస్గా కావాలని తెలిపారు. ఇక 13వ పోటీదారు నైనిక. తన డ్యాన్స్తో ఢీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8లోకి అడుగుపెట్టారు. చిన్నప్పటి నుంచి తనకు డ్యాన్స్ అంటే ఇష్టమని చెప్పుకొచ్చారు. తాను డ్యాన్సర్ను కాకపోతే నటిని అయ్యేదాన్ని అని, కెమెరా ముందు ఉండాలన్నదే తన కళ అని చెప్పారు. అమ్మకు కూడా అలాగే ఉండడం ఇష్టమని చెప్పారు. ఇక 14వ పోటీదారు నబిల్. వరంగల్ డైరీస్ యూట్యూబ్ ఛానల్తో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు ఆఫ్రిది నబిల్. చిన్నప్పటి నుంచి నటుడు కావాలన్న కోరికతో ఫన్నీ స్క్రిప్ట్లు చేయడం మొదలుపెట్టి సోషల్ మీడియాలో అభిమానులను సొంతం చేసుకున్నట్లుగా తెలిపారు. బిగ్ బాస్తో తన కళ నెరవేరిందని తెలిపారు.